అజ్ఞాతవాసంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ గ్రంథికుడు, ఆప్షన్ బి కంకుడు, ఆప్షన్ సి వలాలుడు, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ సి వలాలుడు. అజ్ఞాతవాసంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి సత్యభామ, ఆప్షన్ సి ఉలూపి, ఆప్షన్ డి సైరంధ్రి. సమాధానం ఆప్షన్ డి సైరంధ్రి. విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం సమయంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ బృహన్నల, ఆప్షన్ బి వలాలుడు, ఆప్షన్ సి కంకుడు, ఆప్షన్ డి గ్రంథికుడు. సమాధానం ఆప్షన్ సి కంకుడు. విరాట రాజ్యంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ డి వలాలుడు. విరాట రాజ్యంలో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ వలాలుడు, ఆప్షన్ బి కంకుడు, ఆప్షన్ సి గ్రంథికుడు, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ డి బృహన్నల. విరాట రాజ్యంలో నకులుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ గ్రంథికుడు, ఆప్షన్ బి దమగ్రంథి, ఆప్షన్ సి తంత్రిపాలుడు, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ బి దమగ్రంథి. రాజ్యంలో సహదేవుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ తంత్రిపాలుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి దమగ్రంథి, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ ఏ తంత్రిపాలుడు. ఉపప్లావ్యంలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. పాండవులు కౌరవులకు ఏమి కోరారు? ఆప్షన్ ఏ పూర్తి రాజ్యం, ఆప్షన్ బి యుద్ధం, ఆప్షన్ సి 5 గ్రామాలు, ఆప్షన్ డి సంధి. సమాధానం ఆప్షన్ సి 5 గ్రామాలు. కృష్ణుడు హస్తినాపురంలో ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి కర్ణుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. కృష్ణుడు హస్తినాపురంలో ఏమి ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ యుద్ధం, ఆప్షన్ బి రాజ్య విభజన, ఆప్షన్ సి సంధి, ఆప్షన్ డి వివాహం. సమాధానం ఆప్షన్ సి సంధి. కృష్ణుడు హస్తినాపురంలో ఎవరిని హెచ్చరించాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కర్ణుడు. కర్ణుడు కృష్ణుడి మాటలను ఎలా స్వీకరించాడు? ఆప్షన్ ఏ అంగీకరించాడు, ఆప్షన్ బి ఆలోచించాడు, ఆప్షన్ సి తిరస్కరించాడు, ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు. సమాధానం ఆప్షన్ సి తిరస్కరించాడు. యుద్ధానికి ముందు ఎవరు రాయబారిగా వెళ్లారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. ఆది పర్వం ఎలా ముగిసింది? ఆప్షన్ ఏ సంధితో, ఆప్షన్ బి వివాహంతో, ఆప్షన్ సి యుద్ధ ప్రకటనతో, ఆప్షన్ డి రాజ్య విభజనతో. సమాధానం ఆప్షన్ సి యుద్ధ ప్రకటనతో. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 124, ఆప్షన్ డి 200. సమాధానం ఆప్షన్ సి 124. ఆది పర్వం ప్రధానంగా ఏమి వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ కురుక్షేత్ర యుద్ధం, ఆప్షన్ బి భీష్ముడి మరణం, ఆప్షన్ సి కౌరవులు
పాండవుల వంశవృక్షం. ఆప్షన్ డి రాజ్యపాలన. సమాధానం ఆప్షన్ సి కౌరవులు పాండవుల వంశవృక్షం. ఆది పర్వంలో ఎన్ని ఉప పర్వాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 19, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ సి 19. ఆది పర్వంలో మొదటి ఉప పర్వం ఏది? ఆప్షన్ ఏ సంభవ పర్వం, ఆప్షన్ బి పౌలమ పర్వం, ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం, ఆప్షన్ డి వైవాహిక పర్వం. సమాధానం ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. అర్జునుడు ఇంద్రలోకంలో ఎవరి నుండి నృత్యకళ నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ మేనక, ఆప్షన్ బి రంభ, ఆప్షన్ సి ఊర్వశి, ఆప్షన్ డి తిలోత్తమ. సమాధానం ఆప్షన్ సి ఊర్వశి. ఊర్వశి అర్జునుడిని ఎందుకు శపించింది? ఆప్షన్ ఏ అతను ఆమెను అవమానించాడు, ఆప్షన్ బి అతను ఆమెతో యుద్ధం చేశాడు, ఆప్షన్ సి అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు, ఆప్షన్ డి అతను ఆమెను దొంగిలించాడు. సమాధానం ఆప్షన్ సి అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఊర్వశి అర్జునుడికి ఏ శాపమిచ్చింది? ఆప్షన్ ఏ అమరత్వం కోల్పోవడం, ఆప్షన్ బి రాజ్యం కోల్పోవడం, ఆప్షన్ సి నపుంసకత్వం, ఆప్షన్ డి జ్ఞానం కోల్పోవడం. సమాధానం ఆప్షన్ సి నపుంసకత్వం. ఊర్వశి శాపాన్ని ఎవరు సవరించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఊర్వశి శాపం ఎలా సవరించబడింది? ఆప్షన్ ఏ శాశ్వతంగా తొలగించబడింది, ఆప్షన్ బి రాజ్యం కోసం మార్చబడింది, ఆప్షన్ సి 1 సంవత్సరం పరిమితం చేయబడింది, ఆప్షన్ డి యుద్ధం కోసం మార్చబడింది. సమాధానం ఆప్షన్ సి 1 సంవత్సరం పరిమితం చేయబడింది. ఆది పర్వంలో అర్జునుడు ఇంద్రలోకం నుండి ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఆప్షన్ ఏ వనవాసం ముగిసిన తర్వాత, ఆప్షన్ బి రాజసూయ యాగం సమయంలో, ఆప్షన్ సి అజ్ఞాతవాసం మొదలయ్యే ముందు, ఆప్షన్ డి ద్యూతం ఆట ముందు. సమాధానం ఆప్షన్ సి అజ్ఞాతవాసం మొదలయ్యే ముందు. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.